సో చాలా మంది స్టూడెంట్స్లో ఉన్న డౌట్ ఇదే, ఇంగ్లీష్ ఉంటేనే సాఫ్ట్వేర్ జాబ్ని క్రాక్ చేయగలుగుతాం అనే డౌట్ ఉంది. సో దాన్ని నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అట్లీస్ట్ ఇంట్రడక్షన్ కనుక ఇంగ్లీష్లో చెప్పగలిగితే సరిపోతుంది. ఎగ్జాంపుల్ కంపెనీస్ ఏంటి అంటే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఈ కంపెనీస్ అన్నీ ఏంటి అంటే కోడింగ్ బాగుండి కోడింగ్ రౌండ్ని కనుక క్రాక్ చేయగలిగితే ఇంగ్లీష్ని అంత పెద్దగా పట్టించుకోరనమాట. 90% ఆఫ్ ది కంపెనీస్ ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మటుకే వాళ్ళు ఏంటి అంటే ఇంగ్లీషు అంత మ్యాండేటరీగా చూడరు. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ కాల్స్ అన్నీ కూడా సీనియర్ మేనేజర్స్, ఆఫ్టర్ సీనియర్ మేనేజర్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్ రాకపోయినా కానీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గ్రోత్ కొంచెం తక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు కమ్యూనికేషన్ బాగా ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏంటి అంటే గ్రోత్ కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళకి క్లయింట్ కాల్స్ అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది కొన్ని టైమ్స్లో. ఆ క్లయింట్ కాల్లో వాళ్ళు ఏంటంటే రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి. రిక్వైర్మెంట్ అర్థం చేసుకోలేకపోతే కోడింగ్ చేయలేరు. సో అక్కడ ఒకటిసారి ప్రాబ్లం వస్తుంది. రెండోది ఏంటి అంటే హెచ్ఆర్స్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానీ, లేదు అంటే హైక్స్ ఇచ్చేటప్పుడు కానీ, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ కానీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మనకి ఏంటి అంటే గ్రోత్ కొంచెం తక్కువగా ఉంటుంది. అంతేగాని ఇంగ్లీష్ రాకపోవటం వల్ల జాబ్ రాదు అనే డౌట్ అయితే అసలు ఎవరు ఉండాల్సిన పని లేదు. 2026 మార్కెట్ రియాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఏ టూల్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ తీసుకుంటే మనం ఒక క్వశ్చన్ అడిగితే 20 లైన్స్ ఇస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే రీడింగ్ స్కిల్స్ ఉండాలి, రైటింగ్ స్కిల్స్ ఉండాలి. మనకి అట్లీస్ట్ స్పీకింగ్ స్కిల్స్ లేకపోయినా రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఉంటే మనకి జాబ్ అయితే సెక్యూర్గా ఉంటుంది. రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, సెక్యూర్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఫ్రెషర్స్ని ఆర్కిటెక్చర్ లెవెల్లోనే డిస్కషన్స్లో స్టార్ట్ చేస్తాయి. దానివల్ల ఏంటి అంటే ఇంగ్లీష్ లేకపోతే రిజెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. వాళ్ళు డిస్కషన్స్, టెక్నికల్ డిస్కషన్స్, ఆర్కిటెక్చరల్ డిస్కషన్స్, రిక్వైర్మెంట్ డిస్కషన్స్, అన్ని డిస్కషన్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సర్వీస్ బేస్డ్ కంపెనీస్తో పోల్చుకుంటే రిజెక్షన్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటి అంటే ఇంగ్లీష్ గ్రామర్తో పని లేదు. మనం ఏమనుకుంటున్నామో అది క్లియర్గా కమ్యూనికేట్ చేయగలిగితే, కాన్ఫిడెంట్గా చేయగలిగితే సరిపోతుంది. అంతేగాని ఇంగ్లీష్ వస్తేనే మనకి జాబ్ వస్తుంది అనే అపోహ అయితే అవసరం.